ఇక అన్ని విభాగాల ఉద్యోగులకు పదోన్నతులు, గ్రామ వార్డు స్వర్ణ కార్యాలయాలుగా పేరు మార్పు, సవరణ బిల్లుపై చర్చలో మంత్రి స్వామి. ఇక గ్రామ వార్డు స్వర్ణ కార్యాలయాల్లో అన్ని విభాగాల ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామని రాష్ట్ర గ్రామ వార్డు స్వర్ణ శాఖ మంత్రి శ్రీ బాలా వీరాంజనేయ స్వామి వెల్లడించారు. అర్హులైన వారందరికీ పదోన్నతులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని ఆయన అన్నారు. గ్రామ వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కూటమి ప్రభుత్వం గత 19 నెలల్లో వ్యవస్థలో అనేక మార్పులు చేసిందని మంత్రి వివరించారు. గ్రామ వార్డు సచివాలయాల పేరును గ్రామ వార్డు స్వర్ణ కార్యాలయాలుగా మార్పునకు సంబంధించిన సవరణ బిల్లును శాసనసభలో గురువారం మంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంలోనూ బిల్లు ఆమోదం పొందాక మంత్రి సభలో మాట్లాడారు. స్వర్ణ కార్యాలయాల్లో ఉద్యోగుల విధులు బాధ్యతలపై గందరగోళ పరిస్థితిని తొలగించాము. జిల్లా మండల మున్సిపల్ స్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థను తీసుకొచ్చాము. జనాభాకి తగ్గట్టుగా కార్యాలయాలను వర్గీకరించాము. స్థలభావంతో నగరాలు పట్టణాల్లో ఒకే డివిజన్ వార్డుల్లో 2-3 కార్యాలయాలు ఉన్నాయి. గ్రామాల్లో అవసరాల దృష్ట్యా ఉద్యాన మత్స్య వెటర్నరీ కార్యదర్శుల పోస్టులను రియలైజేషన్ చేశాము అని వివరించారు. ప్రజల అవసరాల మేరకు స్వర్ణ కార్యాలయాల్లో పోస్టుల భర్తీ చేయాలి. అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి అని ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, ఘనబాబు అన్నారు.